హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి, పెసరపప్పు బియ్యము. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. పెసరపప్పుతో కిచిడి అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను. 1 గ్లాసు పెసరపప్పు అండ్ 1.5 గ్లాసు రైస్. ఓకేనా, నేనైతే కడిగి పెట్టుకున్నాను రెడీగా నానబెట్టి, ఎందుకంటే తొందరగా అన్నం అనేది మెత్తగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే నానబెట్టి పెట్టిన. ఓకేనా, అండ్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఆనియన్, కలమాక్, పుదీనా, పచ్చిమిర్చి అండ్ స్పైసెస్ వచ్చేసి ఈ మన కిచిడి అనేది నేను బగారా కిచిడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్ కిచిడి అయితే కాదు, బగారా కిచిడి. ఓకేనా, దానికి కావాల్సిన మసాలాలు ఏంటి అని అంటే 2 ఏమంటారు బగారా ఆకు, ఒక స్టార్ పువ్వు, 4 లవంగాలు, ఒక 4-5 చెక్క అండ్ 2 యాలకులు, కొంచెం సాజీరా అండ్ మిరియాలు. ఓకేనా, ఇవి కావాల్సిన పదార్థాలు. ఓకేనా, బగారా కిచిడికి. ఓకేనా, ఇప్పుడైతే నేను మంచిగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టినాను. ఓకేనా, కుక్కర్లో నేనైతే ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాను. మళ్ళీ మనము పోపు వేసుకోవాలి, సెకండ్ స్టెప్. సో అప్పుడు నేను నెయ్యితో పోపు అనేది వేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే పోసి పెట్టిన సరిపడా. ఈ బగారా కిచిడికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు స్పైసెస్ అనేది అన్నీ యాడ్ చేసుకోవాలి మనము. ఓకేనా, ఇవి కొంచెం ఆయిల్లో వేగితే చాలు మనకి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ మనము మిర్చి వేసుకోవాలి. అండ్ ఆనియన్స్, ఇప్పుడు మంచిగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు మనము పుదీనా, కలమాకు ఇవి కూడా వేసుకోవాలి. పుదీనా కలమాకే వేసుకోవాలి. ఓకేనా, వేరేవి వేసుకోవద్దు. ఇప్పుడు ఇవన్నీ మనము మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు మన ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి, చూసిరు కదా. ఓకేనా, ఇప్పుడు మనము 1 స్పూను అల్లం వేసుకోవాలి. ఓకేనా, 1 స్పూన్ అల్లము అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే మనము తగినంత సాల్ట్ అనేది ఇప్పుడే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా, ఇది కూడా కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం కుక్కర్లో వండుకుంటే ఏంటంటే అన్నము పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది, కొంచెం మెత్తగా కూడా అవుతుంది. బయట వండితే అంటే బొగానలో వండితే అంత మెత్తగా అవ్వదు. సో అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్లో వండుతున్నాను. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యము అండ్ పప్పు ఈ 2 ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఓకేనా, వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనము రైస్ అండ్ వాటరు, సరిపడా సాల్ట్ ఇవన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసి రెడీగా పెట్టుకున్నాము విజిల్కి. ఓకేనా, నేనైతే ఒక 2 విజిల్స్ అయితే పెడతాను. మంచిగా కంప్లీట్గా కిచిడి అనేది రెడీ అవుతుంది. ఓకేనా, ఈ మీకు ఒకవేళ ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. ఓకేనా, నేనైతే ఇప్పుడు ఏం యాడ్ చేయట్లేదు, ప్రజెంట్ ఆలు లేదు ఇంట్లో. సో అందుకని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు. ఓకేనా, ఇప్పుడు 2 విజిల్స్ అయితే మనము పెట్టుకోవాలి. ఇప్పుడే విజిల్ అయితే తీసినాను కిచిడి. ఓకేనా, మన బగారా కిచిడి. ఇప్పుడు కొంచెం వేడి మీద మనం ఇట్లా మంచిగా కిందికి మీదికి కలుపుకోవాలి, ఎందుకంటే కొంచెం అన్నం కూడా మెత్తగా అవుతుంది. అందుకని చెప్పేసి మరీ మెత్తగా చేసుకోవద్దు, ఎందుకంటే ఇది కొంచెం బగారా కిచిడి కదా. సో అందుకని చెప్పేసి ఓకేనా, ఇట్లా మామూలుగా ఉంటే చాలు.
మరి మనము కిచిడి చేసుకుంటాం కదా, ఆ కిచిడికి మాత్రం మెత్తగా ఉంటే బాగుంటుంది. ఓకేనా, ఇట్లుంటే చాలు. ఇప్పుడు మనము నెయ్యితో పోపు అనేది వేసుకుందాం. ఓకేనా, మన పోపు అయితే మంచిగా వేగుతుంది. నేనైతే నెయ్యి వేసినాను అండ్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసినాను. ఓకేనా, పోపు వేస్తాను ఇప్పుడు. చూసిరు కదా ఫ్రెండ్స్, మన కిచిడి అయితే మంచిగా ఇగో నేను పోపు వేసి రెడీగా తినడానికైతే ప్లేట్లో వేసుకున్నాను. ఓకేనా, ఇది మనము లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా కొంచెం మనము ఇట్లా మామూలుగా 2-3 ఇయర్స్ పిల్లలకు కూడా ఈ కిచిడి అనేది మనము వండి పెట్టొచ్చు. ఓకేనా, టేస్టీగా పిల్లలు తింటారు. ఓకేనా, ఇది పిల్లల రెసిపీయే, పెద్దలు కూడా తినొచ్చు. కిచిడి హెల్త్కి చాలా మంచిది. సో నాకైతే కిచిడి బాగా ఇష్టము. నేను వీక్లో 2-3 టైమ్స్ కంపల్సరీ కిచిడి అనేది నేను ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. ఓకేనా, దీనికి చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ కూడా వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. నార్మల్గా ఇట్లా ప్లెయిన్గా కూడా తినొచ్చు. ఓకేనా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.